హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి బస్ లాగ్స్. ఈ రోజు మన జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు కాకినాడ. మన బిఎస్ఆర్ ట్రావెల్స్ లో జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన రైడ్ వచ్చేసి కాకినాడ 600 km. మన బిఎస్ఆర్ ట్రావెల్స్ లో టాటా బస్సు. లాస్ట్ టైం అయితే మన వాల్వో బస్ లో తీసినాం. ఈ రోజు అయితే స్పెషల్ గా మన దుర్గారావుతో అయితే మన బిఎస్ఆర్ ట్రావెల్స్ లో తీస్తున్నాం. టాటా బస్ ప్రకాష్ బాడీ రైడ్ ఎలా ఉంటుందో మీకు మధ్యలో ఏముంటే మొత్తం మీకు చూపిస్తాను. మన పైలట్లు ఎవరో పరిచయం చేస్తాను. అదే విధంగా వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం పూర్తిగా చూడండి. మన లాస్ట్ టైం అయితే వాల్వో బస్సులో తీసినాం, ఈసారి అయితే హైటెక్ బస్సులో తీస్తున్నాం. అదే విధంగా మన కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్ చేయకుండా రైడ్ స్టార్ట్ చేద్దాం. మన బస్సు అయితే చూసేద్దాం రండి. ఇదైతే మన బస్సు వచ్చేసి పూర్తిగా ఒకసారి విజిట్ చేద్దాం. బస్సు చూద్దాం రండి. బిఎస్ఆర్ ట్రావెల్స్ మన బస్సు అయితే జర్నీ అయితే అబ్సల్యూట్లీ యూనిక్ అని రాశారు ఇక్కడ. NL0180B 8055 బండి అయితే బస్ అయితే చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బిఎస్ఆర్ ట్రావెల్స్ సుమతి అబ్సల్యూట్లీ జర్నీ యూనిక్. ప్రకాష్ బాడీ మన బండి అయితే ప్రకాష్ బాడీ. మన పూర్తిగా అయితే బస్ అయితే ఇది లోనికి వెళ్ళి చూద్దాం. లోనికి వెళ్ళి అయితే చూద్దాం మన బస్సు ఏ విధంగా ఉంది. ఈ బస్సు వచ్చేసి సిట్టింగ్ స్లీపర్ బస్ అనమాట. లోన్ ఎలా ఉంది, సీట్లు ఎలా ఉంటాయి, స్లీపర్ ఎలా ఉన్నాయి, లోనికి అయితే మొత్తం చూద్దాం మనము. సో గాయస్, ఇప్పుడైతే మనం అయితే బస్సు లోనికి అయితే వచ్చేసాం. బస్ అయితే సిట్టింగ్ స్లీపర్ బస్సు. 24 అయితే స్లీపర్లు ఉన్నాయి, 24 అయితే సీట్లు ఉన్నాయి. సీట్లు వచ్చేసి అయితే ఈ విధంగా ఉన్నాయి. సార్ పుష్ బ్యాక్ సీట్స్లో కూడా కూర్చొని మీకు చూపిస్తాను. సీట్లో కూడా ఆరామ్సే ఉంది. ఇక్కడ చూసుకోనికైతే మనకి 2 గ్లోయర్లు ఉన్నాయి, ఏసీ గ్లోయర్లు ఉన్నాయి. మనకైతే పుష్ బ్యాక్ సీట్స్ కూడా మంచిగా ఉంది. ఇదే విధంగా ఇక్కడైతే మనకి సాకెట్ పిన్ కూడా ఇచ్చారు పెట్టుకోనికి. ఒకసారి అయితే మనం స్లీపర్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి పెట్టుకోనికి అయితే సాకెట్ కూడా ఇచ్చారు, బాగుంది. ఇది వచ్చేసి స్లీపర్ అనమాట. స్లీపర్ వచ్చేసి డబుల్ బెర్త్ ఈ విధంగా ఉంటుంది. స్లీపర్ లో కూడా ఆల్మోస్ట్ మనకి ఏసీ గ్లోయర్లు ఉన్నాయి. ఇక్కడ ఏసీ, ఇక్కడ క్యాబిన్ లో పెట్టుకోనికి అయితే ఇక్కడ ఇది ఉంది. క్యాబిన్ లో పెట్టుకోనికి లగేజ్, చిన్న క్యాబిన్ బ్యాగులు ఇట్లా పెట్టుకోనికి, హ్యాండ్ బ్యాగులు కూడా. అక్కడ చూసుకుంటే అయితే మనకి ఫోన్ పెట్టుకొని కూడా పౌచెస్ ఉన్నాయి. చార్జర్ గట్రా తెచ్చుకుంటే అయిపోద్ది. మీరు చూద్దాం రండి, లోనికి వెళ్ళి కూడా చూద్దాం రండి ఎలా ఉందో. అప్పర్ 11, 12 నెంబర్లు కూడా కస్టమర్కి అర్థమయ్యేలాగా మంచిగా ఇచ్చేసారు. అప్పర్ 11, 12. ఇటు సైడ్ వచ్చేసి అయితే అప్పర్ 10, G1, G2, H1, H2, డౌన్ లో అయితే L4. బిఎస్ఆర్ ట్రావెల్స్ సుమతి నెంబర్ ప్లేట్ కూడా బాగా ఇచ్చారు ఇక్కడ చూసుకోనికి అయితే. బస్ అయితే చాలా బాగుంది. ఇదైతే ఎమర్జెన్సీ డోర్ అనమాట. గిట్టే ఇన్ కేసు లో బస్సు కూడా ఫైర్ అయితే, యాక్సిడెంట్లు అట్లా ఏమన్నా అయితే మాత్రం ఇన్ కేసు ఇక్కడ డోర్ తీసుకుని అయితే బయటకు వెళ్ళి సేఫ్టీ కూడా మంచిగా ఇచ్చారు. అదే విధంగా బస్సులో కూడా అయితే సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య చాలా జరుగుతున్నాయి దొంగతనాలు అనేది. మన బస్సులో అయితే హోటల్ దగ్గర ఆపితే కూడా, డిన్నర్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా వేరే వాళ్ళు మన బస్సు ఎక్కి ల్యాప్టాప్లు దొంగలించడం కానీ, ఫోన్లు దొంగలించడం కానీ ఇటువంటి జరుగుతున్నాయి. ఇటువంటి జరగని కూడా మన వాళ్ళు అయితే సీసీ కెమెరా కూడా పెట్టారు. ఒకసారి అయితే మీరు ఫస్ట్ లో చూసుకోవచ్చు, అక్కడ సీసీ కెమెరా దగ్గర చూసుకోవచ్చు. నో స్మోకింగ్ అని ఉంది. యువర్ లగేజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అదే విధంగా మన కస్టమర్ కూడా చూసుకోనికైతే టైం కూడా ఉన్నది. బస్సులో కూర్చొని కస్టమర్ అయితే టైం చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ మన పికప్ టైం అయితే అయిపోయింది. పికప్ టైం అయితే కుక్కడపల్లిలో ఉంది. ఫస్ట్ మన బోర్డింగ్ పాయింట్ 6 o'clock. ఆల్మోస్ట్ అయితే టైం కూడా అయిపోయింది. మనం రన్నింగ్ లో అయితే మాట్లాడుకుందాం. అదే విధంగా మన పైలట్లు ఎవరో కూడా పరిచయం చేసేస్తాను మీకు. వీడియో మాత్రం కంపల్సరీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గాయస్, ఇప్పుడైతే మనం క్యాబిన్ లోకి ఎక్కేసినాం. మన ఫస్ట్ పైలట్ అయితే మన బ్రో పేరు అయితే దుర్గారావు. హాయ్ చెప్పు బ్రో. హాయ్. రైడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన సెకండ్ పైలట్ వచ్చేసి సతీష్ బ్రో. తమ్ముడు వచ్చేసి మన క్లీనర్. తమ్ముళ్ళకైతే హ్యాండ్సప్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో వీడియోలు చెప్తానే ఉంటాను. ఇంకా బస్ అయితే చాలా నీట్ గా పెట్టారు. చూసారు కదా, మన క్యాబిన్ కూడా చాలా నీట్ గా ఉంచారు. ఎందుకంటే కస్టమర్లు కూడా మనకి మెయిల్ కాంప్లైంట్లు అనేవి పెడతారు బస్సు నీట్ గా లేకుంటే. ఇప్పుడైతే మనం రన్నింగ్ లో అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఏ రూట్ అయిందనేది, ఎక్కడ ఏ రూట్లో వెళ్తుంది, ఎక్కడ హోటల్ ఎక్కడ ఆపుతారు ఏందనేది మొత్తం అయితే మనం రైడ్ లో స్టార్ట్ చేసుకుంటాం. రన్నింగ్ లో మాట్లాడదాం. ఆల్మోస్ట్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. 10 minutes లేట్ లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ కి అయితే వెళ్ళినాక కస్టమర్ ఎలా ఎక్కువ లగేజ్ ఎలా సర్దుకుంటారు అయితే మొత్తం వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అయితే మనం ఐడియల్ లేక్ నుంచి వెళ్ళి మెయిన్ రోడ్ కి అయితే ఎంటర్ అయినాం. మన ఫస్ట్ పాయింట్ ఎక్కడ దుర్గారావు? కూకట్పల్లి మెట్రో 803 పిల్లర్ నెంబర్. ఇలా ట్రాఫిక్ ఏంది ఇలా ఉంది? మండే కదా ఈ రోజు. ఓన్లీ ఫ్రైడే, సాటర్డే, వీకెండ్ లో అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మండే కూడా ట్రాఫిక్ అయితే భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఉంది ఈ రోజు. చూద్దాం ఇంకా ముందు ఎలా ఉంటుందో ట్రాఫిక్. ఇప్పుడే జేఎన్టీ అయితే ఎంట్రీ అయినాం. ట్రాఫిక్ అయితే జేఎన్టీలో కూడా అలాగే ఉంది. అదే విధంగా మన బస్సులో అయితే వాటర్ బాటిల్ కూడా ఫెసిలిటీ ఉంది. ఎక్కిళ్ళకి అయితే వాటర్ బాటిల్ ఇక్కడే ఇచ్చేస్తున్నారు. బీబో వాటర్ బాటిల్. ఇప్పుడే మియాపురాలను అయితే క్రాస్ అవుతున్నాం. ఆల్విన్ దాటాక మనకి ఎక్కేది ఒక టికెట్ ఉంది. కస్టమర్ అయితే ఎక్కుతారు ఆల్విన్లో. ఇప్పుడే సిగ్నల్ అయితే క్రాస్ అయినాం. బండి అయితే మియాపూర్ ఆల్విన్లోకి వచ్చేసింది. మన కస్టమర్ కూడా వచ్చేసారు, ఎక్కేసారు. కస్టమర్ కూడా ఎక్కిన వాళ్ళకి అయితే వెంటనే వాటర్ బాటిల్ అయితే ఇచ్చేస్తారు.
ఇప్పుడైతే మనం గచ్చిబౌలి దగ్గరలో ఉన్నాం. స్టేట్ వెళ్తే మాత్రం మేదీపట్నం టోల్ చౌకి వెళ్తుంది. మనం అయితే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలి కాబట్టి ఇటు లెఫ్ట్కి వెళ్తాం. లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ ముందు సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్ రైట్ తీసుకోవాలి. గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్ ఎంట్రన్స్ వచ్చేస్తుంది. అక్కడే మన పాయింట్. గచ్చిబౌలి లొకేషన్ లో మాత్రం చాలా మంది కస్టమర్లు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇదే మన పాయింట్. మహారాజా హోటల్ ఆపోజిట్ లో ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఎంట్రన్స్ లో ఉండాలి, టువార్డ్స్ ఎయిర్పోర్ట్ వెళ్ళే వైపు. అవుటర్ రింగ్ రోడ్ అయితే వచ్చేసి ఇదే అవుటర్ రింగ్ రోడ్. ఫ్లైఓవర్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడే మన పాయింట్. కొంచెం ముందుకు వెళ్ళినాక చాలా మంది అయితే కస్టమర్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇదే మన పాయింట్ వచ్చేసి గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్ ఎంట్రన్స్ లో టువార్డ్స్ ఎయిర్పోర్ట్ వెళ్ళే వైపులో ఉండాలి. ఇదంతా గచ్చిబౌలి సర్కిల్ అనమాట. ఇది ఇక్కడ బస్సెస్ ఆగున్నాయి కదా ఆల్రెడీ. ఇక్కడ జింగ్ బస్ అని మన బిఎస్ఆర్ ట్రావెల్స్ కూడా వచ్చేసింది, మన వైజాగ్ బస్. గచ్చిబౌలి పాయింట్లకు అయితే వచ్చేసినాం. గచ్చిబౌలి పాయింట్లు అయితే కస్టమర్లు అయితే వచ్చేసారు, టైంకి వచ్చేసారు. లగేజ్ కూడా పెడుతున్నారు. మన క్లీనర్ అయితే లగేజ్ పెడుతున్నారు. కస్టమర్లు కూడా ఎక్కుతున్నారు మన పాయింట్ లో. నాలక్రామ్ గుడా టోల్ గేట్. ఇప్పుడైతే మనం గచ్చిబౌలి పాయింట్ దాటినాం, ఆల్రెడీ టోల్ గేట్ కూడా దాటినాం. గురువారం నెక్స్ట్ ఎక్కడ దిగుతాం? అవుటర్ రింగ్ కూడా ఎక్కడ దిగుతాం మళ్ళీ? ఇది అవుటర్ వచ్చి నెంబర్ 12, ఎగ్జిట్ నెంబర్ 12 దిగుతాం. అవుటర్ రింగ్ కూడా అయితే 12 దిగుతాం అని చెప్తున్నారు. ఇప్పుడైతే మన బండి రూటింగ్ ఏందనేది, మన హోటల్ ఎక్కడ ఆపుతారు అనేది అయితే మొత్తం మన మిస్టర్ పైలట్ దుర్గారావు అని అడిగితే తెలుసుకుందాం మొత్తం. దుర్గారావు, బండి ఏ రూటో చెప్తారా? ఇది స్టార్టింగ్ కొకటపల్లి నుంచి స్టార్ట్ అవుద్ది. ఓకే. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గచ్చిబౌలి ఇలాగ బిహెచ్ఎల్ నుంచి గచ్చిబౌలి దాకా వస్తుంది. గచ్చిబౌలి అవుటర్ రోడ్ బ్రిడ్జి కింద మన పికప్ చేసుకుంటాం. అలాగే అవుటర్ నుంచి పై నుంచి ఎగ్జిట్ నెంబర్ 12లో దిగి ఎల్బీ నగర్ రెయిన్బో హాస్పిటల్లో స్టాప్ ఉంటుంది. ఆ స్టాప్ తర్వాత మన పికప్ వ్యాన్ సిటీ అంతా పికప్ చేసుకుని మళ్ళీ హోండా షోరూమ్ దగ్గర అక్కడ డ్రాప్ చేస్తారు కస్టమర్లు అందరినీ. మళ్ళీ అది పికప్ చేసుకుని మనం మొత్తం సిటీ దాటే వరకు ఏ టైం పడుతుంది? మనం సిటీ దాటిలోకి 9:30 అవుద్ది. 9:30 అవుతుంది సిటీ దాటేలోపు. ఆ తర్వాత మన బస్సు రూటింగ్ ఏంటి? సిటీ దాటినాక రూటింగ్ ఏంటి? వయా ఇట్లా కాకినాడ కదా మన బండి వెళ్ళేది. రూటింగ్ విజయవాడ, ఇట్లా రావులపాలెం సంథింగ్ ఉంటుంది కదా, ఎట్లా వెళ్తుంది రూటింగ్ చెప్పగలుగుతారా? మన లాస్ట్ పికప్ వచ్చి వనసలిపురంతో పికప్ అయిపోయి 9:30కి వదిలేస్తాం బండి. అక్కడి నుంచి వచ్చి మనకి నకిరికల్లో సాయి ప్రియ హోటల్ దగ్గర డిన్నర్ బ్రేక్ ఉంటుంది. అట్లాగే అక్కడ డిన్నర్ బ్రేక్ 20 minutes ఉంటుంది. ఆ డిన్నర్ బ్రేక్ అయిపోయిన వెంటనే అక్కడి నుంచి వచ్చి మళ్ళీ నెక్స్ట్ మనం డ్రాపింగ్ పాయింట్ ఫస్ట్ వచ్చి విజయవాడ బస్ స్టాండ్ ఉంటుంది. అలాగే అక్కడి నుంచి తర్వాత ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెం, మండపేట, రామచంద్రపురం, వేలంగి, కరప, లాస్ట్ పాయింట్ వచ్చి మనది కాకినాడ బాలచెరువుతో స్టాప్ ఎండ్ అవుతుంది. ఓకే, చూసారు గైస్, ఇవైతే మన పాయింట్లు. మనమైతే కుక్కడపల్లి అయితే 6 గంటలకు స్టార్ట్ అయినాము. కాకినాడ వెళ్ళే వారికి ఎంత టైం అవుతుందో మీకు మార్నింగ్ వీడియో లాస్ట్ లో అయితే ఎండింగ్ అయితే చెప్తాను. నిన్న మొన్న అయితే వీడియోలు అయితే రాలేదు. ఇప్పటి నుంచి అయితే వీడియోలు అయితే కంటిన్యూగా వచ్చేస్తాయి. డే బై డే ఫుల్ కంటిన్యూగా వస్తాయి. కొంచెం వాయిస్ అయితే డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే మనం లాస్ట్ టైం వాల్వో బస్ లో తీసిన వీడియో. ఇప్పుడైతే హైటెక్ బస్. ఈ వాల్వో బస్ అనేది ఇంజిన్ అయితే వెనకాల ఉంటుంది. క్యాబిన్ లో అయితే ఇంత సపోర్ట్ కూడా వెళ్ళిపోదు, స్మూత్ గా వెళ్ళిపోతుంది. కార్ లో కూర్చున్నట్టు ఒక BMW బెంజ్ కార్ లో కూర్చున్నట్టే స్మూత్ గా ఉంటుంది. ఇది కాబట్టి ఇది హైటెక్ బస్ కాబట్టి కొద్దిగా ఇంజిన్ సపోర్ట్ అయితే ఎక్కువగా ఉంది. టాటా బస్ అయితే ఇంజిన్ ముందే ఉంటుంది హైటెక్ బస్ లకి. చూడండి కొద్దిగా నాయిస్ గా ఉంది టాటా బస్ లో చూసుకోండి. గురుగారావు, మన టాటా బస్ కి లీలాండ్ బస్ కి డిఫరెన్స్ ఏంటి? టాటా బోట్ వచ్చి ఇది సేమ్ యాస్టేజ్ మల్టీలా ఉంటుంది. 9600 ఆప్షన్స్ అంతా దీనికి ఉంటాయి.
సేమ్ యాస్టీ దానికి దీనికి కూడా సేమ్ మల్టీ ఆపరేటింగే. మనంతా ఎల్ఈడి స్క్రీన్ బోర్డ్ వస్తుంది. సేమ్ దాంట్లాగే ఒక గేర్ సిస్టమ్ తప్పించి ఆటోమేటిక్ తప్పించి అన్ని యాస్టీస్ ఉంటాయి. ప్రతి సింబల్ మనకి ముందుగానే అలౌ చేస్తుంటాయి. అవి సింబల్స్ అన్ని చెక్ చేసుకుంటే మనం డ్రైవ్ చేసుకోలేదు. అదే లైలాండ్ లా కాకుండా దీన్ని జాగ్రత్తగా స్క్రీన్లో వచ్చి అన్ని సింబల్ అన్ని చెక్ చేసుకుని చూస్తూ డ్రైవ్ చేయాలి. అలాగే ఇది వచ్చి చాలా స్మూత్గా ఉంటుంది. మనం కార్లో పయనిస్తే ఎలా ఉంటుందో, ఒక మల్టీ యాక్సిల్లో పయనిస్తే ఎలా ఉంటుందో కస్టమర్కి కూడా అంతే సేఫ్టీగా ఫుల్ బెలూన్ ఉండే వెహికల్ ఇది. అలాగే కట్లో అట్ట టైప్ కాదు, ఫుల్ సస్పెన్షన్ బాడీ. ఈ వైజాగ్ బండి, ఈ బండి హోటల్లో కూడా మనతో పాటు ఆగుద్ది. ఏలూరు వరకు మనతో పాటే ఉంటుంది బండిది. హోటల్ కూడా మనం ఆపే దగ్గర ఆపుతారు. ఇలాగే ఏలూరు వరకు కలిసి మెలిచి వెళ్తాం ఇలాగే బండి. దీంతో పాటు ఇంకో బండి అమలాపురం బండి ఉంటుంది. అమలాపురం బండి అయితే వెనకాల ఉంది. ఆ బండి కూడా చూపిస్తాం మీకు. ఎల్బీనగర్ లో టచ్ అవుతుంది బండి. 3 బండ్లు కలిసి మెలిచి ఆడుతూ పాడతాయి. రాముడు భీముడిలా కలిసి మెలిచి వెళ్తాయి 3 బండ్లు. మనం అయితే ఎల్బీనగర్ లాస్ట్ పాయింట్ లకు వచ్చేసినాం. బండ్లు వచ్చి ఇక్కడ పాయింట్లు ఆగినాయి. పికప్ వ్యాన్ రావాలి. ఇంకా పికప్ వ్యాన్ కోసం అయితే ఇక్కడ ఆగినాయి. ఫస్ట్ వచ్చేసి మన భీముడు, వచ్చేసి అమలాపురం బండి, ఇది లక్ష్మణుడు. లాస్ట్ లో వచ్చేసి మన బండి కాకినాడ బండి రాముడు. 3 బండ్లు అయితే వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. పికప్ వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. పికప్ వ్యాన్ వచ్చినాక 3 బండ్లు ఏలూరు వరకు కలిసి వెళ్ళిపోతాయి. బాధుడే బాధ, చితగా బాధుడేగా. మన బండి వచ్చేసి కాకినాడ బండి రాముడు. పికప్ వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. 3 బండ్లకి ఒకటే పికప్ వ్యాన్. మన బస్సులో వచ్చిన 2 నిమిషాలకైతే మన పికప్ వ్యాన్ కూడా వచ్చేసింది. ఇదే మన పికప్ వ్యాన్. అమలాపురం బండి, కాకినాడ బండి, వైజాగ్ బండి, ఈ 3 సర్వీసులకైతే ఒకటే పికప్ వ్యాను. మన పైలట్, వ్యాన్ పైలట్ విజయ్ కుమార్. టోల్గేట్కి అయితే ఎంట్రీ అయినాం. చౌటుపల్ అయితే మనకు టికెట్ జాయినింగ్ ఉంది. చౌటుపల్ మన పాయింట్ ఇదే, బస్ స్టాప్ చౌటుపల్ దగ్గర. కస్టమర్ కూడా ఇతనే మన బస్ దగ్గరికి అయితే వచ్చేసారు. కస్టమర్ బస్ వచ్చడానికి అయితే రెడీగా ఉన్నారు. ఫస్ట్ వచ్చే టోల్ గేట్ ఇదే. మనం హైదరాబాద్ నుంచి బయలుదేరిన కానీ ఫస్ట్ టోల్ గేట్. టోల్ గేట్ లాగా అయితే ఎంట్రీ అయినాం. పంతంగి టోల్ గేట్. టోల్ గేట్కి ఎంట్రీ అయినాం. టోల్ గేట్ అయితే క్రాస్ అయినాం. ఇంకా మనకి ముందుకెళ్తే 1/2 అవర్ లో అయితే డిన్నర్ బ్రేక్ ఉంటుంది. దుర్గారావు ఇంకా హోటల్కి అయితే మనం ఎంత దూరంలో ఉన్నాం? హోటల్కి వచ్చేసి ఇంకా ఒక 1/2 అవర్ లో రీచ్ అవుతాం. 1/2 అవర్ లో రీచ్ అవుతామండి హోటల్ కి. డైరెక్ట్ అయితే మనం హోటల్లో కలుస్తాం. చూపిస్తా అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో, మన హోటల్ ఏ హోటల్ దగ్గర ఆపుతారో. అంటే అక్కడ మన బస్సులు అయితే ఆగున్నాయి. అమలాపురం బండి, వైజాగ్ బండి కూడా అక్కడే అవుతాయి మనతో పాటు. ఆ బండ్లు మనకంటే వెనకలనే ఉంది. ఓ బండి అయితే ముందుంది. ఆ బండ్లు మన బండి అయితే అక్కడ హోటల్ దగ్గర కలుసుకుందాం. మనం హోటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే మన హోటల్ వచ్చేసి. ఆల్రెడీ మన బిఎస్ఆర్ బస్ వచ్చేసింది, వైజాగ్ బస్. హోటల్ న్యూ సాయి ప్రియా హోటల్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇదే మన హోటల్. హోటల్లోకి అయితే వచ్చేసినాం. మన బిఎస్ఆర్ ట్రావెల్స్ హోటల్లోకి అయితే వచ్చేసినాం. మన బిఎస్ఆర్ ట్రావెల్స్ బస్సు కూడా వచ్చేసింది. పక్కన కేవీఆర్, జాగ్వర్ బస్సు కూడా ఆగింది. ఇదే మన హోటల్ వచ్చేసి, హోటల్ సాయి ప్రియా హోటల్. ఇదే మన బస్.
ఇక్కడ హోటల్ దగ్గర ఆయన కాంచెలు అయితే మండలం అయితే టైర్లు కూడా చెక్ చేసుకుంటున్నారు మొత్తం. చూడండి బండి టైర్లు కూడా చూసుకుంటారు, ఎందుకంటే లాంగ్ వెళ్ళే బండి కదా, టైర్లు మొత్తం చెక్ చేసుకుంటారు తమ్ముడు అయితే. చాలా బండ్లు ఆయన ఇక్కడ కావేరీ కేవీఆర్ బస్సు, కావేరీ బస్సు కూడా వెళ్తుంది చూడండి. మన బిఎస్ఆర్ ట్రావెల్స్ అమలాపురం బండి కూడా వచ్చేసింది. తమ్ముడు అయితే చాలా చక్కగా టైర్లు అయితే చూసుకుంటున్నాడు. ఇది గాయస్, ఇదే మన అమలాపురం బండి అయితే. చూద్దాం ఫుడ్ అయితే ఏ విధంగా ఉందో చూద్దాం. హోటల్ కూడా చాలా మంచిగా ఉంది, చూసుకోనికైతే పార్కింగ్ ప్లేస్ కూడా బాగుంది. ఇక్కడ లేడీస్ కూడా టాయిలెట్ వెళ్ళడానికి చాలా బాగుంది హోటల్ కూడా. ఇక్కడ లోన్కి వెళ్ళాక చూద్దాం, లోన్కి వచ్చేసి లోన్కి వెళ్ళాక చూద్దాం హోటల్ ఏ విధంగా ఉందో. ఇదైతే మొత్తం కస్టమర్ సెక్షన్, ఇదంతా కస్టమర్ సెక్షన్. మన డ్రైవర్లకు అయితే లోన్ ఉంటుంది సెక్షన్, సపరేట్ ఉంటుంది కస్టమర్లకి. ఇదైతే మన డ్రైవర్ల సెక్షన్, మన కంప్లీట్గా వెళ్ళే మాత్రం డ్రైవర్లే ఉంటాం. ఇదనే మన అమలాపురం పైలట్ గోపాలకృష్ణ. తొందరగా వచ్చినాం, మేము ఫ్యాన్లు పెట్టుకున్నాం బండికి, మాకంటే ముందే వచ్చేసాం. నవీన్ అని మన వైజాగ్ బండి పైలట్ నవీన్ బ్రో. ఏం బ్రో ఏం తింటున్నావు? ఓకే అక్క కానీ ఇక్కడ కూర్చున్నాం, మేమైతే ఇక్కడ కూర్చున్నాం. చూద్దాం ఫుడ్ ఏమి ఆర్డర్ చెప్తారు దుర్గారు. హోటల్లో ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. చపాతీ చెప్పిండు దుర్గారావు, ఎగ్ బుజ్జా, చికెన్ ఫ్రై, ఆనియన్స్, ఇది కాజు, అదైతే మష్రూమ్ కర్రీ. అదేం దుర్గారావు, అదేం కర్రీ? అది మెది చామన్ అంటది. నెక్స్ట్ అయితే బిర్యానీ చెప్పిండు, బిర్యానీ అయితే వస్తుంది. ఇది మన డిన్నర్ ఈరోజు. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే హోటల్ కాంచెలు అయితే బయలుదేరుతున్నాం. సెకండ్ టోల్ గేట్ లాగా అయితే ఎంట్రీ అయినాం. కొర్లపాడు టోల్ ప్లాజా, ఇదైతే సెకండ్ టోల్ గేట్. టోల్ గేట్ లాగా ఎంట్రీ అయినాం. ఇంకా మనకైతే విజయవాడ వరకు వెళ్ళే వరకు అయితే ఇంకా 2 టోల్ గేట్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది అయితే చిలకల టోల్ గేటు, ఆ తర్వాత కీసర టోల్ గేటు, తర్వాత విజయవాడ దాటిన తర్వాత కాకినాడలో ఎన్ని టోల్ గేట్లు వస్తాయో చూద్దాం మనం పూర్తిగా. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ఆరనుకుంటాం మళ్ళీ. టోల్గేట్ అయితే క్రాస్ అయిపోయినాం. కీసరాకి అయితే ఎంట్రీ అయినాం. నెక్స్ట్ వచ్చేది మనకి కీసర టోల్ గేట్. కీసర టోల్ గేట్లకు అయితే ఎంట్రీ అయినాం. కీసర టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం. నెక్స్ట్ ఇబ్రహీంపట్నం, విజయవాడ, దాని తర్వాత గన్నవరం, ఏలూరు.
ఇబ్రహీపట్నం రింగు లెఫ్ట్ పోతే భద్రాచలం వెళ్ళిపోద్ది. 167 కిలోమీటర్స్ భద్రాచలం ఇక్కడ నుంచి. ఇటు నుంచి విజయవాడ 15 కిలోమీటర్లు. వెల్కమ్ టు విజయవాడ. విజయవాడ మనం ఆన్ టైం కన్నా బిఫోర్ వచ్చాం, 15 మినిట్స్. మన విజయవాడ ఎన్ని గంటలకు పాయింట్? మనకి 2:20. 2:20 అయితే 15 నిమిషాలు ముందే వచ్చాం కదా విజయవాడ పాయింట్ లో మనం. అవును. బండి అయితే బిఫోర్ ఆన్ టైమ్ లో ఉంది బండి. అవును. ఇప్పుడైతే మనం దుర్గాగుడి ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం. మొత్తం టిప్పర్ గొల్లపూడి కాంచి అయితే మొత్తం టిప్పర్లే కనపడుతున్నాయి. బస్సులు తక్కువ, టిప్పర్లు ఎక్కువ. గొల్లపూడికి వెళ్ళి విజయవాడ వరకు మాత్రం మొత్తం అయ్యే ఉన్నాయి టిప్పర్లు. లెఫ్ట్ సైడ్ దుర్గామాత టెంపుల్, లెఫ్ట్ సైడ్. జయంతి ట్రావెల్స్. ప్రకాశం బ్యారేజ్ అండి, కృష్ణా నది. అలా లెఫ్ట్ లో వస్తే కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ ఎదుగో మీరు చూడొచ్చు. దుర్గాగుడి. అలాగే ఇదిగో రైట్ సైడ్ లో మీకు కృష్ణా నది కనిపిస్తుందా, ప్రకాశం బ్యారేజ్. మనం ఆన్ టైం కన్నా ముందే 15 మినిట్స్ విజయవాడ బస్ స్టాండ్ చేరుకున్నాం. విజయవాడ బస్ స్టాండ్ అయితే వచ్చేసినాం. విజయవాడలో మన డ్రాపింగ్ పాయింట్ ఇక్కడే, బస్ స్టాప్ లెఫ్ట్ సైడ్ లో డ్రాపింగ్ పాయింట్ కూడా ఇక్కడే. కస్టమర్ అయితే దిగి విజయవాడలో. మన హైదరాబాద్ నుంచి అయితే మన రాంపాడ్ రింగ్ వరకు దుర్గారావు తోలిండు. సెకండ్ పైలట్ అయితే మన సతీష్ బ్రో ఎక్కుతారు. ఇప్పుడు దుర్గారావుకి అయితే పూర్తిగా రెస్ట్. మన సతీష్ బ్రో అయితే ఇక్కడికి వెళ్ళి మన డైరెక్ట్ కాకినాడ పార్కింగ్ వరకు తోలుతాడు. దుర్గారావుకి రెస్ట్. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ దుర్గారావు. మళ్ళీ కాకినాడ పార్కింగ్ లో కలుస్తాం. పెట్టు మన సతీష్ బ్రో వస్తాడు. సతీష్ బ్రోతో మాట్లాడి తెలుసుకుందాం మధ్యలో మధ్య రైడ్ ఎలా ఉంటుందో. కాకినాడ వరకు అయితే సతీష్ బ్రో ఇక బాధుడు. ఇప్పుడైతే మన సెకండ్ పైలట్ అయితే సతీష్ బ్రో ఎక్కిండు. రాంపాడ్ రింగ్ రోడ్ లో అయితే ఎక్కింది సతీష్ బ్రో. ఇక్కడికి వెళ్ళి కాకినాడ వరకు ట్రై చేస్తాడు. సతీష్ హాయ్ దోస్తులు, హాయ్. నేను ఇక్కడ నుంచి రామర్పాడు రింగ్ వెళ్తే కాకినాడ వరకు నేనే తోలేస్తాను బండి. ఏలూరు విలేజ్కి వెళ్ళాలంటే రైట్కి వెళ్ళాలి. మనం అయితే స్టేట్ వెళ్తున్నాం. విలేజ్ వెళ్ళకుండా మనం అయితే బైపాస్ నుంచి వెళ్తాం. ఒకవేళ విలేజ్ వెళ్ళాలంటే మాత్రం ఈ రోడ్లో వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలి. ఏలూరు మనం స్టేట్ వెళ్తాం. ఇప్పుడు వచ్చేది అయితే మనకి ఉంగటూరు టోల్గేట్. ఉంగటూరు విలేజ్ లో ఉన్నాం మనం ఇప్పుడు. ఉంగటూరు టౌన్ టోల్గేట్. ఉంగటూరు టోల్గేట్. కోల్కతా 1122, విశాఖపట్నం 260, తణుకు అయితే 1 కిలోమీటర్. తణుకు దగ్గరలో ఉన్నాం మనం. తణుకులో అయితే మన తమ్ముడు గణేష్ టీ తీసుకుని తణుకులో. ఈతకోట టోల్గేట్ రావులపాలెం దగ్గరలో. మన కాకినాడకి అయితే ఇది లాస్ట్ టోల్గేట్. ఇక ముందు ఏం రావు కదా. సతీష్ టోల్గేట్ లాస్ట్ కదా ఇది. ఓకే. ఇంకా రావులపాలెం ఎంత దూరం ఇక్కడికి వెళ్ళి? రావులపాలెం 4 కిలోమీటర్ల దగ్గరలో అయితే మన ఈతకోట టోల్గేట్ తగిలింది. ఇదే లాస్ట్ టోల్గేట్ ఇక కాకినాడకి. రావులపాలెంకి అయితే ఎంట్రీ అయినాం. సతీష్ ఇంకెంత దూరం ఉంది కాకినాడ? ఇంకా 70 కిలోమీటర్లు కదా కాకినాడ. రైట్కి పోతే అమలాపురం,
మనం అయితే స్టేట్ వెళ్ళాలి ఇక. విశాఖపట్నం 236 కిలోమీటర్లు ఉంది ఇంకా. దోస్తులు మందపేటకి అయితే వచ్చేసినాం. మందపేట సర్కిల్. గుడ్ మార్నింగ్ దోస్తులు. మనం కాకినాడ దగ్గరలోకి అయితే ఎంట్రీ అయినాం. ఇది ఘాటీ సెంటర్. ఇంకా కాకినాడకు ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం మనం కాకినాడకి. అంతే సతీష్, 10 నిమిషాల్లో కాకినాడకి వెళ్ళిపోతాం కదా. లాస్ట్ స్టాప్ అయితే బాలాచెరువు. పార్కింగ్ కి ఇంకెంత దూరం ఉంది? 1 కిలోమీటర్. ఇంకా 1 కిలోమీటర్ పార్కింగ్. ఇదే లాస్ట్ పాయింట్. కాకినాడ చేరుకున్నాం మొత్తానికి అయితే. లాస్ట్ పాయింట్ కాకినాడ లాస్ట్ స్టాప్ అయితే వచ్చేసినాం. మన కస్టమర్ కూడా దిగుతారు. కాకినాడ 7 గంటలకు టైమింగ్. అయితే మన బండి బిఫోర్ వచ్చేసింది, 6:30కి వచ్చేసింది. టైం అయితే 6:30 అవుతుంది. ఇదే లాస్ట్ స్టాప్, బాలాజీ నగర్ లాస్ట్ స్టాప్ ఇదే. సో గైస్, వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ రూట్ తీయాలనేది కూడా వీడియో కామెంట్ చేయండి. నేను కంపల్సరీ ఆ రూట్ తీస్తాను. ఇప్పటి నుంచి అయితే వీడియోలు అయితే కంటిన్యూగా డే బై డే కంటిన్యూ వచ్చేస్తాయి వీడియోలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను.